కార్పొరేట్ పారిశ్రమ రంగాలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సాంప్రదాయం నెలవారీ జీతాల పంపిణీ విధానంపై షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జ్ షాదీ డామ్ కామ్ వ్యవస్థాపకుడు అనూప్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారితీశాయి. చాలా సంస్థలలో నెల పొడవునా పనిచేసిన తరువాత తదుపరి నెల మొదటి వారంలో జీతం ఇచ్చే పద్ధతి సాధారణంగా వస్తుంది. అయితే దీనికి భిన్నంగా ఉద్యోగులకు ప్రతి నెల 2 సార్లు జీతాలు చెల్లించే సరికొత్త విధానాన్ని తీసుకుని రావాలని ఆయన తన లింక్డ్ ఇన్ పోస్ట్ ద్వారా ప్రతిపాదించారు. జీతాలు అందే సమయం అనేది ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని యజమానులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిట్టల్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించడానికి అదనపు సెలవులు, ఉచిత టీ, కాఫీ, ఆహారం, వర్క్ ఫ్రం హోం వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాల గురించి ప్రచారాలు చేస్తాయి. కానీ అసలు జీతం ఎప్పుడు చేతికి అందుతుందనేది ముఖ్యమైన విషయంపై చర్చించవని మిట్టల్ గుర్తు చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఇంచుమించు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు 1వ తేదీ నుంచి 7వ తేదీలోపు జీతాలు ఇస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు వీకెండ్ సెలవులు, పబ్లిక్ హాలిడేస్ వస్తే ఈ జీతాల క్రెడిట్ మరింత ఆలస్యం అవుతుంది. ప్రతి నెల ఖచ్చితమైన తేదీలలో ఇండ్ల అద్దెలు, ఈఎంఐలు, నిత్యావసర ఖర్చులను బ్యాలెన్స్ చేసుకునే సగటు ఉద్యోగులకు ఈ చిన్నపాటి ఆలస్యం కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యజమానుల కోణంలో జీతాల పంపిణీ అనేది ఒక సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ అనిపించవచ్చు, కానీ ఉద్యోగుల జీవితాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అనూప్ మిట్టల్ స్పష్టం చేశారు. జీతం ఆలస్యం కావడం వల్ల లోన్ పేమెంట్లు మిస్ అవ్వడం, ఆర్థిక జరిమానాలు పడటం, మానసికంగా ఆందోళన చెందడం వంటి సమస్యలు వస్తాయి. ఉద్యోగుల అవసరాన్ని, టైమింగ్ ని గమనించి కొన్నాళ్ల క్రితమే తన షాదీ.com లోని ఉద్యోగులకు జీతాలిచ్చే విధానం మారిందని తెలిపారు. జీతాలను రాబో నెలలో కాకుండా ప్రస్తుత నెల చివరి రోజు ఉద్యోగుల ఖాతాలోని జమ చేస్తామని, దీనిని ఒక అదనపు ప్రయోజనంగా కాకుండా కనీస అవసరంగా భావించి అమలు చేస్తామని మిట్టల్ ఉదాహరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బిజినెస్ మ్యాన్ మిట్టల్ ఉపయోగించిన క్యాష్ ఫ్లో ఈజ్ డిగ్నిటీ అనే పదం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా మారుమోగుతుంది. ఒక యజమానికి వారం రోజులు ఆలస్యం అనేది కేవలం ఒక అకౌంట్ వివరమే కావచ్చు, కానీ మెజారిటీ భారతీయులకు అది ఈఎంఐ బౌన్స్ అవ్వడమో, అద్దె కోసం ఇబ్బంది పడడమో లేదా అవసరం లేని సమస్యను పరిష్కరించుకోవడానికి సగం రోజు సమయాన్ని వృధా చేసుకోవడమో అవుతుందని మిట్టల్ పేర్కొన్నారు. అందుకే కంపెనీలు బ్రిటిష్ కాలం నాటి పాత సాలరీ విధానానికి స్వస్తి పలికి ప్రతి నెల 15న అలాగే 30వ తేదీన 2 సార్లు జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న 2026లో పెరోల్ టీంలకు ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు అని, దీనివల్ల అప్పులు ఊబి నుంచి ఉపశమనం లభించి మార్కెట్లో ఖర్చు చేసే వేగం పెరిగి దేశ జీడీపీకే కూడా ఊతమైతే లభిస్తుందని ఆయన విశ్లేషించారు. వ్యాపారం, వర్క్ కల్చర్ పై ఇలాంటి విప్లవాత్మక ఆలోచనలు షేర్ చేసే అనూప్ మిట్టల్ షార్క్ ట్యాంక్ ఇండియా షో ద్వారా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్వెస్టర్ గా ఎదిగారు. 2021లో ఈ షో ప్రారంభమైనప్పటి నుండి ఆయన అత్యంత చురుకైన పెట్టుబడిదారుడుగా కొనసాగుతూ ఉన్నారు. మొదట 4 సీజన్లోనే అతడు సుమారు 103 డీల్స్ క్లోజ్ చేసి పలు వ్యాపారాలలో 37.3 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 5లో కూడా హోమ్ స్ట్రాప్, డీకోడ్ ఏజ్, ది హోస్టింగ్ హోమ్ కంపెనీలు వంటి స్టార్టప్లతో అతడు పెట్టిన పెట్టుబడులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.